శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలించినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. రాశిలో గురువు గారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్ర రాహువులు బాగున్నారు. ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే, మీరు ఉద్యోగంలో అత్యున్నతమైన పదవులు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రాశిని గురువుగారు ఆశీర్వదిస్తున్నారు. అనేక విధాలుగా మీకు ప్రమోషన్స్ ఉండడం కానీ, అలాగే పై అధికారుల యొక్క కీర్తి ప్రతిష్టలు, పై అధికారుల యొక్క మన్ననలు, వారి యొక్క ఆశీర్వచనాలు చదివన్నీ ఉంటూ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ ఉంటాయి, స్థానచలనాలు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది చక్కగా. అలాగే మీరు ఊహించరు ఇంత బాగుంటుంది మనకి అని, ఊహించని విధంగా చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి మిగతా గ్రహాల విషయంలో కొంత అననుకూలత ఉన్న కారణం చేత మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలలో కృషి ఇంకా చెయ్యాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా మీరు ఒక ఆశయ సాధన కోసం పని చేస్తున్నారనుకోండి, ఆ కృషిని కొంచెం పెంచండి, ఖచ్చితంగా మీకు ఆశయాలు నెరవేరుతాయి. అలాగే కుటుంబంలో ఎవరైనా గనక ఐకమత్యం లేని విధంగా, అన్యోన్యత లేని విధంగా ప్రవర్తిస్తున్నట్టయితే వారిని కూర్చోబెట్టి కొంచెం సేపు వారికి తగినటువంటి భాషలో చక్కగా వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ సమయము ఉపయోగింపబడుతుంది, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత ఏర్పడుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అది మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, రాజకీయ నాయకులు, ఎవరి రీత్యా అయినా సరే మీకు బాగుంది అన్నట్టే ఉంటుంది. కానీ మీరు ఎక్కువ మాట్లాడకుండా
చాలా తక్కువ మౌనంగా మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర బుధుల యొక్క పరిస్థితి కూడా రాశిలోకి వచ్చింది. 4 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయంటే అది మామూలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి ఈ వారాంతంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాల పట్ల, భార్యాభర్తల మధ్య పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ మీరు ఎవరి పట్లైనా ఓర్పుతో ఉండి విజయావకాశాలు సంపాదించండి. చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి వస్తుంది. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.